ఎవిడెన్స్ ఏంటి? సార్, చైనా వాళ్ళు పైప్లైన్ ఐడియాకి బ్లూ ప్రింట్ వేశారంటే అది భాస్కర శాటిలైట్ ఇమేజెస్ సాయంతోనే అది వాళ్ళకి చేర్చింది పీకే అబ్రహాం. కలకత్తా కాన్ఫరెన్స్లో ప్లాస్టిక్ బాటిల్ ఫ్యాక్టరీకి అప్రూవల్ ఇచ్చింది పీకే అబ్రహాం. వాడి టెలిఫోన్ రికార్డ్స్ అన్ని చెక్ చేసి చూశాను. చేసిన ట్రంక్ కాల్స్ అన్నీ చైనాకే. కలకత్తా, బొంబాయి, ఢిల్లీ అన్ని చోట్ల వాళ్ళని డైరెక్ట్గా కలవడం నేనే చూశాను సార్. ఖచ్చితంగా చెప్పగలను. లాఫింగ్ బుద్ధ పీకే అబ్రహామే సార్. సర్దార్ ను అక్యూజ్ చేస్తోంది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ని. అతను ఒక పెద్ద పేట్రియట్. ఇండియాకి ద్రోహం చేసి చైనాకి ఎందుకు పనిచేస్తాడు? మన దేశంలో ఒక రోజుకి ఒక వ్యక్తికి 5 లీటర్ల నీళ్ళు అవసరం అవుతుంది. దాన్ని నమ్మాలనుకుంటే మన దేశ జనాభా లెక్కేస్తే అది ₹2 వ్యాపారం కాదు, 10 లక్షల కోట్ల వ్యాపారం. ఎన్ని కోట్లని చెప్పావు సర్దార్? 10 లక్షల కోట్లు. వాటిని పట్టుకొని తీరాలి సార్. సర్దార్, నీకేమీ అర్థం కావట్లేదు. మనం ఏ ఎవిడెన్స్ కలెక్ట్ చేసినా చివరికి అది అతని టేబుల్కే వెళ్తుంది. అతను సంతకం చేస్తేనే అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గా మారుతుంది. వాడి బ్లతుత్తు. వాడు ఈ పదవిలో ఉన్న ప్రతి క్షణం మనకి ప్రమాదమే సార్. ఏం చేయగలం సర్దార్? నువ్వు నేను ఏం చేయగలం? అతనుకున్న కనెక్షన్స్ తో పుట్టలో పావులా సేఫ్ గా ఉన్నాడు. అంత పెద్ద పోస్ట్ లో ఉన్నాడు. వాడిని చంపేయగలమా? ఆ పాముని బయటికి లాగి తల నరకాలి సార్. నేను నరుకుతా. సర్దార్, నువ్వేమంటున్నావు నీకు అర్థమవుతుందా? నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ని చంపితే ఏమవుతుందో నీకు తెలుసా? తెలుసు సార్. నేను దేశద్రోహిని అవుతాను. ఇండియాలో తిరిగి అడుగు పెట్టలేను. ఈ ప్రభుత్వం నన్ను వదిలేస్తుంది. పర్లేదు, ఇది నా దేశ భవిష్యత్ సార్. దానికోసం నేనేం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. నాకు ఒక కొడుకున్నాడు. రేపు మన బిడ్డలకి డబ్బులుంటేనే నీళ్ళుంటాయనే గతి పట్టకూడదు సార్. ఓకే సర్దార్, నువ్వు కలెక్ట్ చేసిన ఎవిడెన్సెస్, డాక్యుమెంట్స్ బ్యాకప్ ఎక్కడుంది? భద్రంగా మా ఇంట్లోనే ఉంది సార్. ఆల్ రైట్ సర్దార్, దిస్ ఇస్ అన్ అన్అఫిషియల్ మిషన్. నువ్వు నాతో మాట్లాడినట్టు, నేను ఈ మిషన్ ని అప్రూవ్ చేసినట్టు రికార్డ్స్ లో ఉండదు. అబ్రహాం ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళి అతన్ని అసాసిన్ చేయి. ఇప్పుడెక్కడికి? ఏదికి మేతేయడానికి చావట్లోకి వచ్చేస్తాను. నేను నిన్ను నేషనల్ ట్రేడర్ అని ఇక్కడ డిక్లేర్ చేస్తాను. తర్వాత నేనే నీకు కోడ్ రెడ్ పంపి ఇక్కడికి రప్పిస్తాను. ఎలాగైనా వాడే దేశద్రోగిని ప్రూవ్ చేసి మీరు రెగ్యులేటర్ పంపించే వరకు నేను తిరిగి రాను సార్. జై హింద్. జై హింద్. Abraham, you're exposed, Mr. Abraham. What? సర్దార్ మీకోసం అక్కడికి వస్తున్నాడు. సార్, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఈవెంట్ హాల్కి. మీరు ఎక్కడున్నారో ఆ ఎగ్జాక్ట్ లొకేషన్ అతనికి చెప్పాను. నీకు కావాల్సిన డబ్బేగా? ఎంత కావాలి చెప్పు. 10 లక్షల కోట్ల బిజినెస్ ని బోడి 5 కోట్ల రూపాయలు ఇచ్చి నన్ను పక్కన పెడదామనుకున్నావా? నాకు నువ్వు ఇచ్చేది కాదు, మొత్తం కావాలి. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? నాకు నువ్వేంటో తెలుసు, కానీ సర్దార్ గురించి నీకేమీ తెలీదు. వాడిని ఎవడు ఆపలేడు. అనుకున్న మిషన్ అయ్యే వరకు వాడాగడు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఏదేవైనా ఇది మీ ఐడియానే. మనసు ఊరుకోలేదు, అందుకే మీరు పోయేలోపు థ్యాంక్స్ చెప్తామని చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్! గాడ్!
సర్దార్ కాళీ మహారాజ్ చెప్పండి సార్ లాఫింగ్ బుద్ధని ఎత్తుకొచ్చేసాను మిషన్ పూర్తవబోతుంది వాడిని చెప్పి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాను సార్ ఒకే ఒక కోరిక సార్ ఎస్ సర్దార్. మా నాన్నకి మాత్రం నిజం చెప్పండి సార్ ఈ లోకం మొత్తం నన్ను దేశద్రోహి అనబోతుంది సార్ మా నాన్న తట్టుకోలేరు సార్ ఆయనతో మాత్రం నిజం చెప్పండి సార్ మిలిటరీ మనిషి అర్థం చేసుకుంటారు తప్పకుండా సర్దార్. మీ నాన్నకి ఇది చెప్పినట్టే అనుకోండి. జై హింద్. జై హింద్ సార్ ఈరోజు ఒక బ్లాక్ డే ఈ దేశానికి. నేను తయారు చేసిన ఏజెంట్ నన్ను మోసం చేశాడు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పీకే అబ్రహాం ని గుర్తు తెలియని వ్యక్తి ఒకరు కిడ్నాప్ చేశారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రా నేను. నీకు లైఫ్ ఏ ఉండదు తెలుసా? ఏజెంట్ సర్దార్ has gone renegade. Drop your weapons now. This is the Bangladeshi Coastal. ద్రోహ నా కొడుకు దేశ ద్రోహ. అయ్యో ఈ అవమానం తట్టుకోలేకపోతున్నావు. కుటుంబంతో సహా అందరూ కలిసి చేస్తాం. సర్దార్ సేకరించిన ఆధారాలన్నీ రాథోడ్ నాశనం చేసి రాజీనామా చేశాడు. I resign all powers and authorities given to me by this government. పక్క రోజే చైనాతో ఒప్పందం కుదుర్చుకుని కొత్త లాఫింగ్ బుద్ధాగా మారాడు. వాడు చెప్పిన అబద్ధాన్ని నమ్మి కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంది. ఇవేవీ తెలియని సర్దార్ అండర్ గ్రౌండ్కి వెళ్ళడం కోసం బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్స్కి కావాలని దొరికిపోయి 32 ఏళ్లుగా జైల్లోనే ఉన్నాడు. కానీ ఇది ఇక్కడితో ఆగిపోదు. ఏదో ఒక రోజు సర్దార్ నాకు తనకు మాత్రమే తెలిసిన డెడ్ డ్రాప్ జోన్కి వస్తాడు. ఎన్ని సంవత్సరాల్లో జరిగిన నిజమంతా అక్కడ అతని కోసం నేను దాచిపెట్టాను. రాథోడ్ చెప్పిన అబద్ధాన్ని నమ్మి అన్నిటినీ కోల్పోయి సర్దార్ ఈ రోజు ఒక దేశద్రోహిగా మిగిలాడు. పరిస్థితులు చేయి దాటిపోయినా మిగిలిన నమ్మకం ఒక్కటే. ఏ స్పై అయినా అతను సేకరించిన ఆధారాల్ని ఒక కాపీ తీసి ఎక్కడో దాచిపెడతాడు. ఆ లిటిల్ బ్రదర్ అదెక్కడుందో సర్దార్కి మాత్రమే తెలుసు. ఆ లిటిల్ బ్రదర్ దొరికితేనే రాథోడ్ని దేశద్రోహి అని నిరూపించి ఆ వన్ ఇండియా వన్ పైప్లైన్ పథకాన్ని ఆపేయగలం. తన మిషన్ పూర్తయిందనుకుంటున్న సర్దార్కి మిషన్ ఇంకా పూర్తి కాలేదని తెలిస్తే చాలు. వన్స్ ఎ స్పై ఆల్వేస్ ఎ స్పై. ఇది ఇండియన్ మిలిటరీ వాళ్ళ లార్జెస్ట్ కాన్ఫిస్కేషన్ వాల్ట్. సర్దార్ నుంచి చివరిగా వెనక్కి తీసుకున్న వస్తువులన్నీ ఇందులో ఉన్నాయి సార్. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ లుకింగ్ ఫర్? ఫర్ అ క్లూ లొకేషన్. సర్దార్ ఖచ్చితంగా ఏదో ఒక డెడ్ డ్రాప్ జోన్ కి వచ్చి ఉండాలి. ఆ లొకేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ డాక్యుమెంట్స్ దొరుకుతాయేమో చూద్దాం. రే విజయ్, నువ్వు సర్దార్ అనే వ్యక్తి గురించి ఎంక్వైరీ చేయమన్నావు కదా, ఎవర్రా అతను? పేరు చెప్తేనే పిచ్చోళ్ళు అయిపోతున్నారు. రెడ్ లెటర్, కోడ్ రెడ్ అని ఏవేవో అంటున్నారా? క్రిస్మస్ కి విక్టర్ తాత ఇంటికి వెళ్ళి శాంటాకి లెటర్ పోస్ట్ చేద్దామని చెప్పింది. ఇదేదో పెద్ద ఇష్యూలో ఉంది, నువ్వు జాగ్రత్త బావా. హలో, నేను చెప్పేది వింటున్నావా? హలో విజయ్, హలో. సర్దార్ వాడిన మేకప్ బాక్స్, ఫీల్డ్ గ్లాసెస్, రేడియో ఇవి మాత్రమే ఇక్కడ ఉన్నాయి సార్. ఫైన్. సర్దార్ బ్యాచ్ మేట్స్, అతనితో మాట్లాడిన వాళ్ళు, పరిచయం ఉన్న వాళ్ళు, అతనికి తెలిసిన వాళ్ళు అందరినీ నేను ఇంట్రాగేట్ చేయాలి. అండ్ సర్దార్ స్పై మాస్టర్ రతోర్ని నేను ఇంట్రాగేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఓబే యువర్ ఆర్డర్స్ చంద్రమోహన్. సర్దార్ని చంపేసి ముందు ఆ ఫైల్ని క్లోజ్ చేయండి. సార్,
వీఆర్ ద రిసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. రీసెర్చ్ మర్చిపోయాం, అనాలిసిస్ కూడా చేయనివ్వరు. మన పని ఏంటి సార్? నీకు రాథర్ గురించి ఏం తెలుసు? వాడు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నాడో తెలుసా? హీఈస్ ద బ్లడీ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ యార్. నువ్వు ఇప్పుడు అతన్ని ఎలా ఇంట్రాగేట్ చేయగలవు? సార్, నేను ప్రశ్నలు అడుగుతాను, వాడు సమాధానం చెప్తాడు. మిషన్ అది నిజమో అబద్ధమో చెప్తుంది. దట్స్ ఇట్. అలాగా? మీరు ఏవైనా అడగండి, నేను సమాధానం చెప్తాను. ప్రోటోకాల్ ప్రకారం మొదలెడదాం. స్టేట్ యువర్ నేమ్. నా పేరు సర్దార్, 1992 బ్యాచ్, ఫీల్డ్ ఆపరేషన్ R&AW. ఈ ప్రపంచం నన్ను దేశద్రోహి అంటోంది, కానీ నిజమేంటంటే నేను ఏ తప్పు చేయలేదు. మీరు నన్ను క్వశ్చన్స్ అడగచ్చు, నేను సమాధానం చెప్తాను, కానీ నిజం బయటికి రాదు. నేను సర్దార్ స్పై మాస్టర్ని. నేను లేకుండా అతన్ని పట్టుకోవడం మీ వల్ల కాదు. ఎవ్రీబడి బ్యాక్ టు వర్క్. సర్దార్ ఏవి మర్రి చెట్టుకి వేలాడుతున్న పిల్ల దెయ్యం కాదు. ఎవరు దీపాన్ని రుద్ది అతను బయటకు వచ్చేలా చేశారు. సర్దార్ని పట్టుకోవాలంటే రెడ్ లెటర్ పోస్ట్ చేసిన వాళ్ళని పట్టుకోవాలి. ఫైండ్ ద సోర్స్.